హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐతో సహా మరికొంతమంది సిబ్బంది ఇతర పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిబ్బంది మాట్లాడుతూ బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ట్రాన్స్ఫర్ అయిన సిబ్బందిని శాలువాతో సత్కరించారు. తర్వాత వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మనతో ఒక్కొక్క 2 minutes షేర్ చేసుకోవాలని ఇంకోటి బదిలీ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. ముందుగా మన కుమార్ ఇక్కడ ఉన్నప్పుడు మనకు తోటి సిబ్బంది కానీ ఎలాంటి ఆపద అయినా సరే ఫోన్ ఉంది ఏ ఆపదలో ఉన్నా కూడా ఇంటికి వచ్చి మరీ గట్టిగా చెప్పండి. సిఐ సార్కి ఇక్కడ ఉన్న సిబ్బందికి ఎస్ఐసార్లకు అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ ఇక్కడ 5 years చేసిన చాలా సంతోషంగా చేసిన అని నేను అనుకుంటున్నాను సార్. మా సార్ ఇట్లా మంచి ప్రోత్సహించిండు. నేను మంచి కోర్టు డ్యూటీ చేసినందుకు నాకు మంచి రివార్డ్స్ వస్తున్నాయి కాబట్టి నేను అందరికీ సిఐ సార్కి ఇట్లా ధన్యవాదాలు చెప్పాలి. మా ఉన్న కొలీగ్స్ అందరికీ ధన్యవాదాలు. అక్కడ ఇట్లా నేను మంచిగా ఉందని అనుకుంటున్నాను. నేను డ్యూటీ మాత్రం మనసులో ట్రాఫిక్ వెంకటేశ్వర గారికి నారా సార్ ఇక్కడ 5 సంవత్సరాల డ్యూటీ కంప్లీట్ చేశాను. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. కానీ ఉప్పల్ ట్రాఫిక్ పోయినాక ఒక 5 రోజులు ఇబ్బంది పడ్డాం సార్. అలవాట్లేక ఇప్పుడు పొల్యూషన్కి అక్కడ అలవాటు పడిపోయాను సార్. మంచిగా సార్. మన బాలాపూర్ ఇన్స్పెక్టర్ గారికి, ఇన్స్పెక్టర్ కాశీ సార్కి, మరి అందరు ఎస్ఐస్కి, మరి పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్కి, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను నా బ్యాచ్ 93 నేను అపాయింట్మెంట్ అయినాను. అక్కడి నుంచి నేను ఇప్పటి వరకు నా 14 పోలీస్ స్టేషన్లు చేశాను. ప్రతి చోట కూడా 4-5 ఏళ్ళు సర్వీస్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇంకా నాకు 2 years 3 months ఉంది. లాస్ట్ కూడా విక్రమపట్నం పోలీస్ స్టేషన్ పోస్టింగ్ అయింది. ఇక్కడ చేసిన రోజులు నాకు మంచి స్టాఫ్ కూడా సహకారం ఇచ్చినారు. తర్వాత రేపు ఇన్స్పెక్టర్ గారు కూడా నాకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా సార్ ఇట్లా దగ్గర ఇలా కేసు ఉందంటే దానికి నాకు కూడా మంచి సహకారం ఇచ్చినారు. వారి సహకారంతో నేను ఇన్ని రోజులు మంచిగా చేస్తున్నాను. తర్వాత నేను చెప్పేది ఏంటంటే మన సర్వీస్లో మనం చాలామంది కష్టపడి వచ్చినాం. ప్రతి ఒక్కరు మన కష్టపడి వచ్చినాం. మన ఉద్యోగం నిలబెట్టుకోవాలి, మంచిగా చేసుకోవాలి. పై ఆఫీసర్లుగా వాళ్ళ యొక్క ఆర్డర్స్ పాటించాలి. వాళ్ళు చేసుకుంటే మన ఒక కుటుంబంలాగా సార్ బిహేవ్ చేసినారు. ఇక్కడ మన ఇంట్లో అయితే వాతావరణం ఎట్లయితే మంచిగా ఉంటుందో ఆ కుటుంబం కూడా బాగుంటుంది. ఇక్కడ సార్ కూడా మనందరికీ సమానంగా చూసినారు.
ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా బాధలు వచ్చినా కూడా సార్ ఉండి వాళ్ళకు కొందరికైతే చెప్పిండ్రు, వాళ్ళకి ఏదైనా సాయం కూడా చేసిండ్రు. కాబట్టి నేను ఇక్కడ పనిచేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మా ఇన్స్పెక్టర్ గారికి, అడిషనల్ ఇన్స్పెక్టర్ గారికి, నా తోటి సిబ్బందికి, నా తోటి పనితో ఎంతకాలం పనిచేసిన నా కానిస్టేబుల్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మరియు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతకుముందు నేను ఏమైనా 2 years చేశాను. నేను అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ 2 years నేను ఫస్ట్ ప్రొఫెషన్ చేశాను కాబట్టి కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను అక్కడ. ఇక్కడికి వచ్చి నేను దాదాపు ఆల్మోస్ట్ 4.5 years వర్క్ చేశాను ఇక్కడ ఆల్మోస్ట్గా. కానీ ఈ పిఎస్కి వచ్చినప్పుడు ఇక్కడ చేయగలనా లేదా అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉండేది నాకు. అసలు ఈ ముస్లిం ఏరియా నాకు హిందీ రాదు, ఎట్లా గెట్ ఆన్ అవుతాను, అసలు ఇక్కడ చేయగలనా లేదా అని అనుకున్నాను. కానీ తర్వాత నా ఆఫీసర్ సపోర్టు, నా మేనేజ్ సపోర్టు అందరితోని చాలా ఈజీ